హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వైల్డ్ వైల్డ్ పంజాబ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకటి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ అమ్మాయి అతన్ని చీట్ చేసి ఆమె బాస్ని తగులుకుంటుంది. అయితే పెళ్లి వరకు వెళ్తుంది ఆ అమ్మాయి. ఎలాగైనా లవ్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న కన్నాని ఓదార్చడం కోసం అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఓ సలహా ఇస్తారు. ఆ సలహాని పాటించడం కోసం నలుగురు కలిసి ఓ ఊరు బయలుదేరతారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి ఎదురైన సంఘటనలు, వాళ్ళకి ఎదురైన కష్టాలు ఎలా ఫేస్ చేశారన్నదే మిగిలిన సినిమా. సన్నీ సింగ్ పాత్ర లేక మనకు తెలిసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే చాలా బాగా చేశారు. సన్నీ సింగ్ పాత్ర బాగానే ఉంటుంది. కాకపోతే వరుణ్ శర్మ పాత్ర, రాజేష్ ఖన్నా పాత్ర చాలా బాగుంటుంది. బాగా ఆకట్టుకున్నాడు వరుణ్ శర్మ. భగ్న ప్రేమికుడిగా చీట్ చేసిన ప్రేయసికి ఎలాగైనా సరే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పడానికి అతను ఏం చేశాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఇక అనుకోకుండా పెళ్ళి అయిపోయిన రాధా పాత్రలో పాత్ర లేక చాలా బాగా చేసింది. జస్సీ గిల్ కూడా గౌరవ్ పాత్రలో ఆకట్టుకుంటాడు. ఇక మగరైట్ టైప్ పాత్రలో ఇషితా రాజ్ ఓకే అనిపిస్తుంది. రాజేష్ శర్మ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆకట్టుకుంటుంది. హనీ సింగ్ పాత్రలో మంజోత్ సింగ్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాడు. అతను తన కార్ని ప్రేమించే విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం అనవసర సన్నివేశాలు, పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు, అక్కడి నుంచి పారిపోయి డ్రగ్స్ ముఠాతో గొడవలు, ఇవన్నీ కొంచెం అనవసరంగా వచ్చి సాగదీసినట్లు అనిపిస్తాయి. లవ్ రంజన్ ఫిల్మ్స్ అంటేనే చాలా రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ సబ్జెక్టులతో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయి బోర్ కొట్టిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంత బాగుంది అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. పాటలు మాత్రం ఘోరంగా డబ్ చేశారు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ హైలైట్స్ ఈ సినిమాకి. పంజాబ్లోని ప్రదేశాలని చాలా అద్భుతంగా చూపించాడు కెమెరామెన్. హ్యాంగ్ ఓవర్ లాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్ ఇది. సెకండ్ హాఫ్లో మాత్రం రాంగ్గా డీల్ చేశాడు దర్శకుడు. పాటలు ఏమీ ఆకట్టుకోవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.